అక్రమ సంబంధము సక్రమ సంబంధం దీని గురించి ఈరోజు షర్మిల గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఇష్టారీతిన నోటికొచ్చినట్లు మళ్ళీ మాట్లాడడం జరిగింది. షర్మిల గారు దీనికంటే ఇక దిగజారలేరు అన్న ప్రతిసారి ఇంకా దిగజారిపోయి మాట్లాడుతున్నారు. ఒక మహిళ అయి ఉండి అక్రమ సంబంధము సక్రమ సంబంధము అని చెప్పేసి షర్మిల గారు మాట్లాడుతుంటే నిజంగా నాకే సిగ్గేస్తుంది. సరే, షర్మిల గారంతా దిగజారిపోయి నేను మాట్లాడలేను, కానీ తప్పకుండా ఈరోజు అక్రమ సంబంధము సక్రమ సంబంధం గురించి నేను కూడా షర్మిల గారికి నిజంగా సమాధానం అనేది చెప్పే ప్రయత్నం చేస్తా. అంతకంటే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ అండి. నేను మాట్లాడబోయే అంటే ఈ వీడియోలో నేను మాట్లాడబోయే అక్రమ సంబంధాలు సక్రమ సంబంధాలు కేవలం రాజకీయపరమైన అక్రమ సంబంధాలు సక్రమ సంబంధాల గురించే, కానీ పర్సనల్ విషయాలు నేను మాట్లాడట్లేదు. ఇదే నా డిస్క్లైమరు. కొంచెం జాగ్రత్తగా వినకుంటే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి వినండి. ఇక ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక షర్మిల గారు ఏమన్నారు, ఆమెకి మన సమాధానం ఏంది ఇక్కడ వినండి. వైసీపీ ఏం తక్కువ తినలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క టీడీపీ సక్రమ సంబంధం పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ సంబంధం పెట్టుకున్నారు అదే బీజేపీ పార్టీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. మోడీ గారు మన రాష్ట్రానికి వచ్చారు, ఒక్క మాట ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు, విశాఖ స్టీల్ గురించి ఒక్క మాట అష్యూరెన్స్ ఇచ్చిపోలేదు. మరి ఎందుకు ఊరుకున్నారు అని అడుగుతున్నాం. ఎంతమంది దళితులు మీకు ఓట్లేశారు, మీకు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా మీకు పర్సంటేజ్ వచ్చింది, ఎంత పర్సంటేజ్ వచ్చింది అని. వాళ్ళలో దళితులు లేరా, ఎస్టీలు లేరా, బీసీలు లేరా? వాళ్ళు ఓట్లేస్తే కదా మీకు ఆ మాత్రమైనా వచ్చింది. మరి ఓట్లు వేయించుకొని కూడా రాజశేఖర రెడ్డి గారి వారసుడు అయ్యుండి కూడా అదే బీజేపీ పార్టీతో ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకున్నారని అడుగుతున్నాం. ఈ రోజు వరకు కూడా అక్రమ సంబంధం కొనసాగుతూనే ఉంది కదా. ఇక్కడ ఒక విషయం మాట్లాడడం జరిగింది. మోదీ గారు వచ్చారు రాష్ట్రానికి, వచ్చి వెళ్ళిపోయాడు. ప్రత్యేక హోదా కోసము మన వైజాగ్ స్టీల్ కోసం స్టీల్ ప్లాంట్ కోసం మీరు మాట్లాడలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నది షర్మిల గారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సక్రమ సంబంధం పెట్టుకుంటే మీరు మోదీ గారితో అక్రమ సంబంధం పెట్టుకున్నారని చెప్పేసి ఒక ఎలిగేషన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసే ప్రయత్నం చేసింది షర్మిల గారు. నేను షర్మిల గారిని ఒకటే విషయం అడుగుతున్నా. మోదీ గారు రాష్ట్రానికి వచ్చి వెళ్ళిపోయారు, మీరేం చేస్తున్నారు, ఎవరి పనులు తోముతున్నారు? ఒక్కసారి షర్మిల గారు సమాధానం చెప్పాలి. మీరు ఒక నేషనల్ పార్టీకి ఒక స్టేట్ లీడరు, మీరేం చేశారు? ఏమీ చేయలేదు. మీరు మోదీ గారు వచ్చి వెళ్ళిపోయినంత వరకు గమ్మున కూర్చొని మోదీ గారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడం మానేసి, లోకేష్ గారిని ప్రశ్నించడం మానేసి, పవన్ కళ్యాణ్ని ప్రశ్నించడం మానేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని, అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు అంటే నిజంగా మీరు గ్రేట్. ఇక ఎస్సీలు ఎస్టీలు బీసీల గురించి మీరు మాట్లాడారు. వాళ్ళు ఓట్లు వేయలేదా మీకు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు కదా. మీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయలేదా ఎస్సీలు ఎస్టీలు బీసీలు? 100 ఎంపీ సీట్లు దాదాపు మీకు వచ్చినాయి కదా. మరి మీకు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓట్లు వేయకుండానే 100 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. ఒక్కసారి లోక్సభలో వచ్చిన సీట్ల గురించి తప్పకుండా సమాధానం చెప్పాలి షర్మిల గారు. రెండో విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అడగలేదు అంటున్నారు కదా. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఇక మోదీ గారు వచ్చి వెళ్ళే లోపు రాష్ట్రంలో తిరుపతిలో ఒక పెద్ద సంఘటన జరిగింది. ఆ సంఘటనకి మీరేం చేశారంటే ఒక ట్వీట్ చేసి వదిలేశారు. అదే తిరుపతి లడ్డు సంఘటన జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాంటి తప్పు చేయకపోయినా కూడా మీడియా ముందరికి వచ్చి మీరు మాట్లాడిన మాటలు ఈరోజు కూడా గుర్తుంది. మరి 6 చనిపోయారు తిరుపతిలో. మోదీ గారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని గంటల్లో జరిగిన సంఘటన. 6 చనిపోయి 48 మంది హాస్పిటల్ పాలైతే దాని గురించి మాట్లాడతారా, దీని గురించి మాట్లాడతారా? మనిషి ప్రతి ఒక్కడు దాని గురించి మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. మీరేం చేశారు? ఒక రాష్ట్ర ఇన్ఛార్జ్ అయి ఉండి కాంగ్రెస్ పార్టీకి మీరేం చేశారంటే మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని గోక్కునుడు, అదే మీకు అలవాటు. ఈరోజు అక్రమ సంబంధం సక్రమ సంబంధం అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారే, ఏంటి అక్రమ సంబంధం చెప్తాను, ఒక్కసారి చూడండి. రాజశేఖర రెడ్డి గారు ప్రతి సందర్భంలోనూ బీజేపీ పార్టీని వ్యతిరేకించిన వారు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి. ఎందుకంటే బీజేపీ పార్టీ మతం పేరుతో కులం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి. ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం కాబట్టి. బీజేపీ పార్టీ సిద్ధాంతం దేశ సంపదనంతా దోచిపెట్టి అదానీ లాంటి వాళ్ళకి పంచిపెట్టారు. అందుకని రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించారు. బీజేపీ అనుసరిస్తున్న వ్యవహారం ప్రభుత్వ వ్యవస్థలను అన్నిటినీ, ఆర్బీఐ అయినా, సిబిఐ అయినా, ఈడీ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ అయినా, స్టాక్ ఎక్స్చేంజ్ అయినా, ఏ వ్యవస్థనైనా తమ గుప్పిట్లో పెట్టుకొని స్వార్థ రాజకీయాలు వాడుకునే పార్టీ బీజేపీ పార్టీ కాబట్టే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు.
మరి అలాంటి రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి ఎందుకు కొమ్ము కాస్తున్నారు? అదే బీజేపీ పార్టీకి ఎందుకు గులాంగిరి చేస్తున్నారు? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు. చూడండి, మళ్ళీ చెప్తున్నాం, ఈరోజు చెప్పండి, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డి బిడ్డలలో ఎవరైనా నించున్నారు అంటే అది నేనే, ఒక్క షర్మిలారెడ్డి మాత్రమే. ఇక్కడ ఒక విషయం, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డి గారు పోరాటం చేసినట్టు అని చెప్పేసి ఇక్కడ షర్మిల గారు ఇంతగా బాధపడుతున్నారు. కానీ షర్మిల గారికి ఒక అలవాటు ఉంది, ఏంటంటే అబద్ధం చెప్పే అలవాటు. బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డి గారు పోరాటం చేయవలసిన అవసరం ఆంధ్రప్రదేశ్లో అసలు రాలే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీని లేదు. ఎవరికి వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డి గారు పోరాటం చేసిందంటే చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీకి వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డి గారు పోరాటం చేసి నడిచి నడకన కాళ్ళు వాచిపోయేంత వరకు నడిచి ఆయన ముఖ్యమంత్రి అంటూ ప్రజల మన్ననను పొంది ఎవరికి వ్యతిరేకంగా నడిచిండు, ఎవరికి వ్యతిరేకంగా పోరాడిండు అంటే చంద్రబాబు నాయుడు గారికి. మరి అదే చంద్రబాబు నాయుడు గారి పార్టీతోటి ఈరోజు మీరు పెట్టుకున్నటువంటి సంబంధాన్ని అక్రమ సంబంధం అనాలా, సక్రమ సంబంధం అనాలా? ఒకసారి షర్మిల గారు తప్పకుండా సమాధానం చెప్పాలి. దాన్ని తప్పకుండా అక్రమ సంబంధమే అంటారు. మీరు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ నేను పోరాడుతున్నా, మీరు పోరాటలేదు. మీరు కేవలం రాజకీయంగా అక్రమ సంబంధం అన్నది ఈరోజు కనిపిస్తున్నది. జీవితం మొత్తం రాజశేఖర రెడ్డి గారు పోరాడింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా, ఆయన చేస్తున్నటువంటి తప్పులకి వ్యతిరేకంగా. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈరోజు మీరు ప్రయాణం చేస్తున్నారు అంటే దీనికంటే సిగ్గుచేటు ఉంటుందా? నిజంగానే రాజశేఖర రెడ్డి గారి బిడ్డల్లో ఒక కొడుకు, రాజశేఖర రెడ్డి గారి కొడుకు నిజంగానే ఈరోజు కూడా ఆ పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు. ఎవరి మీద పోరాటం అంటే చంద్రబాబు నాయుడు మీద పోరాటం, చంద్రబాబు నాయుడు చేసే తప్పుల మీద పోరాటం ఈరోజు కూడా కొనసాగిస్తున్న మొగోడు మొనగాడు ఎవరంటే కేవలం జగన్మోహన్ రెడ్డి. మీరు అమ్ముడు పోయి నిజంగానే అక్రమ సంబంధాలు, రాజకీయ అక్రమ సంబంధాలకి ఈరోజు లొంగిపోయి కేవలం డబ్బు కోసం ఇంతలా మీరు నాటకాలు ఆడుతున్నారు అంటే దీనికంటే సిగ్గుచేటు ఉంటుందా? నిజంగా ఒకసారి ఆలోచించాలి. ఇంకో విషయం, బీజేపీ అంటున్నారు. ఎక్కడుంది బీజేపీ ఆంధ్రప్రదేశ్లో? ఎక్కడుంది బీజేపీ తెలంగాణలో? ఎక్కడుండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ? అస్సలు లేకుండే. ఈరోజు బీజేపీని పెంచి పోషిస్తున్నది మీరే. అసలు మీరు ఉన్నది కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి మీరు మీ చుట్టుపక్కల ఉన్న నలుగురికి తప్ప ప్రపంచంలో వేరే ఎవరికి తెలియదు. ఎందుకంటే మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. ఒకసారి చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ ప్రకారం పనిచేస్తారు, ఇంకోసారి బీజేపీ స్క్రిప్ట్ ఇస్తే బీజేపీ స్క్రిప్ట్ ప్రకారం పనిచేస్తారు. పాత కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉండేనో అందరూ పాత కాంగ్రెస్ నాయకులను మొత్తం నింపు పెట్టి బయటికి పంపించేసి ఈరోజు ఎప్పుడో ఒక్కసారి బయటకు వచ్చి తలుపుకు అని చెప్పేసి ఒక మెరుపు మెరిచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇదా ఒక నాయకురాలు చేసే పని? మోదీ గారు వచ్చి వెళ్ళారు అన్నారు, మరి మీరు ఏం చేశారు? మోదీ గారిని ఎందుకు అడ్డుకోలేదు? దమ్ముంటే అడ్డుకోవాల్సింది, జైలుకు వెళ్ళాల్సింది, అందరూ అప్రిషియేట్ చేసేవారు. పోయి ఇంట్లో కూర్చొని ఇవాళ మోదీ గారు వచ్చిపోతే మీరేం చేశారు అని పక్కని ప్రశ్నిస్తారా? మీరేం చేశారు? ఫస్ట్ మీరు సమాధానం చెప్పండి. మీరు ఒక నేషనల్ పార్టీకి స్టేట్ ప్రెసిడెంట్, వైసీపీ ఒక స్టేట్ పార్టీ, కానీ మీది నేషనల్ పార్టీ. మీరేం పక్కవాడిని ప్రశ్నించే హక్కు మీకుందా? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అసలు ఏమన్నా మీకు ఆ నాలెడ్జ్ ఉందా? తిరుపతి ఇష్యూ గురించి మీరు వెళ్ళారా? తిరుపతికి ఎవరైనా పరామర్శించారా? లేనప్పుడు మీకు అడిగే ప్రశ్న అడగడానికి మీకు హక్కు ఉందా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. నెక్స్ట్ చూడండి. మళ్ళీ చెప్తున్నాం, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీ అయినా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా నిల్చుంది అంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా నిల్చుందంటే కేవలం ఒక కాంగ్రెస్ పార్టీని. బీజేపీకి పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు నిల్చోవాలి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అది. ఎందుకు నిల్చోవాలి అన్న ప్రశ్నకి మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మేము బీజేపీకి వ్యతిరేకంగా నిల్చున్నాం, బీజేపీ ఎందుకు? మీ పార్టీ ఎంతనో బీజేపీ కూడా అంతనే. మీ పార్టీ ఎంత ఏ నుంచి జెడ్ వరకు కరప్షన్ చేసిందో కాంగ్రెస్ పార్టీ, మీ జీవితాలలో లేని కరప్షన్ అంటే మీ పార్టీలో లేని ఆల్ఫాబెట్ లేదు. ABCD అన్ని ఆల్ఫాబెట్లు 26 పెట్టండి, 26 కరప్షన్లు వెళ్తాయి. అట్లాంటి పార్టీ మీది. మీ పార్టీ బీజేపీతో పోరాటం చేస్తుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధం ఉంది. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో లేనేలేదు, కాంగ్రెస్ కూడా లేనేలేదు. మీరిద్దరు పోరాడుకుంటారు, కొట్టుకుంటారు, గల్ల పట్టుకుని ఆంధ్రప్రదేశ్ బయటికి పోయి కొట్టుకోండి. కానీ మేము పోరాడుతున్నాం, ఎవరన్నాడు పోరాడమని మీతోటి? ఎవడన్నా చెప్పిండా? చూడండి నెక్స్ట్. మళ్ళీ చెప్తున్నాం, ఈ దేశంలోనే బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తున్న ఏకైక అలయన్స్ ఏదైనా ఉంది అంటే అది ఒక్క ఇండియా బ్లాక్ మాత్రమే. ఈ ఇండియా బ్లాక్ గురించి, ఇదే బీజేపీ పార్టీ అధికార ఇండియా బ్లాక్ గురించి నేను మాట్లాడాలి, తప్పకుండా నేను దీని గురించి వెయిట్ చేస్తున్నాను. ఇండియా బ్లాక్ అంటే అపోజిషన్ బీజేపీని ఒంటరిగా తట్టుకోలేక అందరూ కలిసి దొంగలు అందరూ ఒక రాజ్యంగా ఏర్పడి అందులో ఒకరిని రాజు చేసే టైం వస్తే, అంటే ఇండియా బ్లాక్కి రాజు ఎవడు అంటే ఎవరికి తెలియదు. రేపు పొద్దున ఇండియా బ్లాక్ పవర్లోకి వస్తే ప్రధానమంత్రి ఎవడంటే ఎవరికి తెలియదు. అసలు ఆ ఇండియా బ్లాక్లోనే 100 లోకలు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అని ఒక పార్టీ ఉంది ఢిల్లీలో. ఆ ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా బ్లాక్లో ఉంది, కాంగ్రెస్ కూడా ఉంది. కానీ
ఢిల్లీలో ఎలక్షన్లలో అపోజిషన్ ఎవరు? కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఇండియా బ్లాక్లోనేమో ఇద్దరు మిత్రులంట, ఢిల్లీలోనేమో ఇద్దరు శత్రువులంట. ఇక్కడ వెస్ట్ బెంగాల్కి వస్తే మమతా బెనర్జీ గారు లేస్తుంటే తంతాంది, కూర్చుంటే తంతాంది. ఎవరిని? కాంగ్రెస్ పార్టీని. మళ్ళీ వీళ్ళు ఇండియా బ్లాక్ అంట. అక్కడికి వెళ్తే అక్కడ యూపీలో అక్కడ వేరే గొడవ. అసలు మీ ఇండియా బ్లాక్లో ఉన్న లుకలుకల గురించి మీకు నాలెడ్జ్ ఉందా? షర్మిల గారు ఒకసారి చెప్పండి. అసలు ఇండియా బ్లాక్లో ఎన్ని పార్టీలు ఉన్నాయో మీకు తెలుసా? అసలు ఏమీ తెలియదు. ఏంటి అంటే ఎవడో రాసిస్తాడు, ఆ బట్టి వచ్చి ఈడ చెప్పిపోద్ది. రాజశేఖర రెడ్డి గారి ద్వారా షర్మిల గారికి వచ్చింది ఏంటి అంటే కేవలం మంచి మెమరీ వచ్చింది, అంతేగాని నిజంగా నేను చెప్పాలంటే చాలా చెప్పొచ్చు, కానీ వినండి నెక్స్ట్ ఏమంటుందో. అధికారంలో కొనసాగితే రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం ఉంది. ఇదే బీజేపీ పార్టీ అధికారంలో కొనసాగితే రిజర్వేషన్లు రూపుమాపే ప్రమాదం ఉంది. ఇదే బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే దేశ సంపదను మొత్తం అదానీ లాంటి వాళ్లకు దోచిపెట్టే ప్రమాదం ఉంది. మన దేశాన్ని రక్షించుకోవాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవసరం. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవసరం. మళ్ళీ చెప్తున్నా, అన్ని వర్గాలకు మేలు జరగాలన్నా సెక్యులరిజం మన దేశంలో బ్రతికి ఉండాలంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక పిలుపునిచ్చింది. మన రాజ్యాంగాన్ని కాపాడుకునే పిలుపు, మహాత్మా గాంధీని, అంబేద్కర్ గారిని గౌరవించే పిలుపు. అందుకే చెప్తున్నాం, మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇంత ఘోరంగా అంబేద్కర్ గారిని అవమానించిన బీజేపీ అయినా అమిత్ షా అయినా, అంబేద్కర్ గారిని అవమానించిండు అమిత్ షా గారు. అప్పుడు మనందరికీ తెలుసు, కొన్ని రోజుల కింద పార్లమెంట్లో జరిగింది. నిజంగా ఇది దారుణం. అమిత్ షా గారు 100% రిజైన్ చేయాలి. ఎందుకు చేయాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించినోడు ఎవడైనా సరే ఆయన చేసిన కృషి మనందరికీ. ఈరోజు కూడా మనం కాన్స్టిట్యూషన్ మీద బతుకుతున్నాం. కాన్స్టిట్యూషన్ లేకపోతే అన్ఫార్చునేట్లీ ఒక్క నిమిషం ఈ దేశం బతకలేదు. అట్లాంటి కాన్స్టిట్యూషన్ మీద బతుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి అంత పెద్ద మాట్లాడాడు. అమిత్ షా గారు రిజైన్ చేయాలి. రిజైన్ చేయడమే కాదు, అసలు రాజకీయాలకే సన్యాసం తీసుకోవాలి. అందులో ఎట్లాంటి సందేహం లేదు. కానీ బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేస్తుంది, బీజేపీ అది చేస్తుంది, బీజేపీ ఇది చేస్తుంది అని చెప్పేసి ఈ మేడం చెప్తున్నారు కదా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఈసారి చేయబోయే స్కామ్ ఏదైతే ఉందో అది 2G 3G కాదు, మన ఏమంటే కోల్గేట్ కాదు, బొంగు కాదు, బొచ్చు కాదు. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎంత పెద్ద స్కామ్ చేస్తుందంటే దేశాన్ని నమ్మినా కూడా అమ్మేస్తుంది. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళ జీవితాలలో కాంగ్రెస్ పార్టీ హిస్టరీలో ఆ కాంగ్రెస్ పార్టీ చేసిన స్కాములు చూస్తుంటే, చదువుతుంటే సిగ్గుతోటి తలదించుకోవాల్సిన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. అన్ని స్కాములు చేసిన పార్టీ ఈరోజు బయటకు వచ్చి నీతులు చెప్తుంటే మనం పిచ్చోళ్ళలాగా వినాలి. ఈరోజు ఇంటర్నెట్ ప్రతి ఒక్కరి పాకెట్లో ఉంది. నేను చెప్తున్నా, ఇంటర్నెట్ ఫోన్ తీయండి, తీసి కాంగ్రెస్ పార్టీ స్కామ్ సిన్స్ ఇండిపెండెన్స్ అని కొట్టండి. కొడితే మీకు A to Z మొత్తం స్కామ్లు బయటపడతాయి. అది చదవండి, తర్వాత ఈమె చెప్పేటటువంటి మాటలకు సమాధానం మీకే దొరుకుతుంది. నిజంగా ఈరోజు ఈ వీడియోని ఇక్కడ ఆపేద్దాం. ఎందుకు ఆపాలంటే ఇంకా చాలా చెప్పొచ్చు మనం. ఇంకా నేను అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతే మళ్ళీ కష్టం అవుతుంది. ఈరోజు ఈ వీడియోని ఇక్కడ ఆపుదాము. తప్పకుండా వీడియోని లైక్ చేసి వెళ్ళాలి. మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో యొక్క లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.